తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఇదే క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకొని సుని స్వంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. సోల పాటరా, ఊయన ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే సోల పాటరా, ఊయన ఆగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకొని స్వంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. హలో ప్రేక్షక మహాశయులకు ఇదే మన తూములూరు గ్రామంలో గల మన ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మన ఎస్సీ కాలనీ గల పెద్దలకు, అదేవిధంగా మన గ్రామానికి వెలుగు సమానమైనటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, మాజీ వార్డు మెంబర్లకి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మన గ్రామంలో గల వాలంటీర్ అన్న గారికి, అక్క గారికి, అదేవిధంగా చివరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకి, చూసారు ముఖ్యంగా రైతులకి, రైతు బాంధవులకి, కష్టజీవులకు, కార్మికులకు, అదేవిధంగా చూసారు ప్రతి ఒక్క ఇంటి వారికి, ప్రతి ఒక్క కులస్తులకి, ప్రతి ఒక్క మతస్థులకి, కులమత భేదం లేకుండా మా ఈ సైకిల్ సర్కస్ టూర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చూసారు మన గ్రామాన్ని, మన సెంటర్ నమ్ముకొని రావడము ఈ రోజు నేను కొత్తనా, ఎందుకంటే చూసారు మన సెంటర్ నమ్ముకొని ఇవాళ రావడం నేను కొత్తనా. చూసారు నేను సర్కస్ పెట్టినట్టు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అదేవిధంగా చూసారు కొద్దిసేపు కరెంటు ఇబ్బంది పెట్టడంతో చాలా మందికి తెలియదన్నా, చాలా వరకు రాలేదు. ఇవాళ మొదటి రోజుగా చూసారు నేను చేసిన కార్యక్రమాలన్నీ కొద్దిగానే చేశానన్నా. అలాంటి చూసారు రేపు నేను చేయబోయే కార్యక్రమాల గురించి, అదేవిధంగా రేపు చూసాను నేను చేయబోయే కార్యక్రమం గురించి, అదేవిధంగా కడుపాత గురించి 2 నిమిషాలు చెప్తానన్నా. చూసాను నేను చెప్పిన అయిపోయిన వెంటనే మీరు కడుపుబ్బా నవ్వుకొని ఇంటికి వెళ్ళినందుకు కూడా జోకరబ్బా జోకు మాటలు పాటలు చాలా వరకు ఉండిపోతున్నాయి. కాబట్టి చూసారు ఇవాళ నేను చేసిన కార్యక్రమాలు రేపు చేయకుండా, రేపు చేసిన కార్యక్రమాలు ఇవాళ చేయకుండా, రేపు నేను మొట్టమొదటిగా చేయబోయే కార్యక్రమం ఏమంటే మన గ్రామంలో నలుగురు చిన్న అబ్బాయిలు తీసుకుంటాను సార్. నలుగురు చిన్న అబ్బాయిలు నలుగురిని నా దిశలుగా ఇక్కడ భూమి పైన పడుకోబెట్టిన అబ్బాయిల మధ్యలో చక్రాన్ని, బయట చక్రాన్ని పెట్టి చూసారు అందుపైకి నేను ఎక్కి అబ్బాయిలకి ఏమాత్రం దెబ్బ తగలకుండా కొన్ని మెలికలు చెప్పి చూపించే కార్యక్రమాలన్నా. అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇవాళ నిండు నీళ్ళు బిందెలు ఒకటి ఎత్తుకున్నా, అలాంటి 2 బిందెలు సార్, నోటి పళ్ళతో ఒకటి సంకరం ఎత్తుకుని చిన్న రన్నింగ్ చేసి చూపించే కార్యక్రమం సార్. అదేవిధంగా ఒక అబ్బాయిని మాత్రం ఎత్తుకున్నానండి. చూసారు
అలాంటి ద్రవ్యాలు సార్ వీపుల మీద ఎవరిని చేత మీద ఎత్తుకొని ఇదే చిన్నగా రన్నింగ్ చేసి చూపించే కార్యక్రమం. అదేవిధంగా ఇంకో కార్యక్రమం ఏమనగా ఒక పాత సైకిల్ టైర్ కండి చూడు సార్, తీసి పడవేసిన ఒక పాత సైకిల్ టైర్ చుట్టూ అగ్గి వెలిగించి ఆ దగదగ వెలుగుతున్న మంటల్లో 3 అడుగుల సైకిల్ 6 అడుగుల మనిషి పోతూ టక్కులు ఒకేసారి దూరం వెళ్ళి చూపించే కార్యక్రమం. అదేవిధంగా ఇంకో కార్యక్రమం ఏమనగా చూడండి సార్, మన గ్రామంలో ఏమైనా చూడుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి సార్, నాకు 2 కానీ 3 కానీ బైకులు సహకరిస్తే రేపు నైట్ సర్కస్ టైంలో చూడండి ఇదే టైమింగ్ లో చూడండి సార్, మా అబ్బాయి మీదుగా బైక్ వెనక బైక్ చూసారు 100 మీటర్ల రైజింగ్ స్పీడ్ తో చూడండి ఒక బైక్ జంపింగ్ కార్యక్రమం ఉంటుందన్న. చూసారు ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే చూసారు నా దగ్గర ఉన్న ఆఖరి ఫలితనం, చివరి ఫలితనం, లాస్ట్ ఫలితనం ఒక యోగ దీక్ష ఊపిరి సాధన కార్యక్రమం అన్న. చూసారు మా అమ్మాయి మన గ్రామాన్ని, మన సెంటర్ని, అదేవిధంగా మన ఎస్సీ కాలనీలో కూడా ప్రతి ఒక్క ఇంటి వారిని, ప్రతి ఒక్క కులస్తుని, ప్రతి ఒక్క మతస్థుల్ని మా అమ్మాయిని నమ్ముకొని 1 గంట సేపు ఒక యోగ దీక్ష ఊపిరి సాధన కార్యక్రమం. చూసారు ఊపిరి సాధన కార్యక్రమం అంటే ఇక్కడ చూసారు గజమున లోతుగా గొయ్యి తీస్తామన్నా. చూసారు అమ్మాయిని అందులో కూర్చోబెట్టి పైన బల్ల కప్పి ఏ మాత్రం గాలి దొరకకుండా మొత్తం మట్టితో కప్పి వేసి చూసారు మా అమ్మాయి ఊపిరి తీసుకోకుండా 1 గంట సేపు ఒక యోగ దీక్ష చూడండి సార్ యోగ దీక్ష ఉంటుందన్న. చూసారు ఆ యోగ దీక్షలో ఉన్న సమయంలో చూసారు మా గురువాజ్ఞ ప్రకారం అన్న ఈరోజు నేను కష్టపడ్డాను, నేను డబ్బులు తీసుకోనండి. ఎందుకంటే చూసారు రేపు 2వ రోజుగా, ఆఖరి రోజుగా, చివరి రోజుగా నా కష్టం అంటూ చూసారు మా కష్టాన్ని పూర్తిగా మీకు చూపించి చూసారు మా కష్టానికి తగ్గట్టు, మీ అంతస్తు తగ్గట్టు రేపు పైన సమక్షంలో మా అమ్మాయి యోగ దీక్ష ఊపిస్తానన్న కార్యక్రమంలో చూసారు ఈ సమక్షంలోకి వచ్చి ఆకలి చెట్టు కింద మీరు ₹1 తీసుకు మీకు గ్రామానికి వెళ్ళిపోతానే కానీ మీరు ఇవ్వలేదని చెప్పేసి మరుసటి రోజు వచ్చానా మీ ఊర్లో మీ సెంటర్లో నేను సర్కస్ పెట్టాను, నాకు అంత ఇవ్వండి ఇంత ఇవ్వని చెప్పేసి మీతో అడిగేటువంటి కాదు, మీతో ఇబ్బంది పెట్టాను కాదు సార్. ఎందుకంటే మా గురువారి ప్రకారం మీ 10 మంది సమక్షంలోనే మీ కాళ్ళైనా పట్టు అడుగుతానే తప్ప మీరు ఇవ్వలేదని చెప్పి ఇంటి రోజుకి వచ్చి అడిగేదంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు సార్. ఎందుకంటే చూసారు మా అమ్మాయి యోగ దీక్షకు వెళ్ళే సమయంలో ఇక్కడ ఒక పట్టి రూపంలో రాపిస్తానన్నా. చూసారు ఈ ఆకలి చెట్టు కింద ఒక పట్టి రూపంలో రాపిస్తానన్నా. పట్టి ఎందుకంటే చూసారు మన గ్రామాన్ని నమ్ముకొని, మన సెంటర్ నమ్మకం కష్టపడుతున్నందుకు గాను మన తండ్రి గారు చూసారు, తండ్రి లాంటి వారు అన్నగారు ఏమా సాయం చేస్తారు, తల్లి గారు ఏమా సాయం చేస్తారు, అన్నగారు ఏమా సాయం చేస్తారు, అక్కగారు ఏమాత్రం సాయం చేస్తారు. అదేవిధంగా మన యూత్ చూసారు యూత్ సంఘం అన్నారు ఏమైనా సహాయం చేస్తారని చెప్పేసి ఒక పట్టి రూపంలో రాపిస్తానన్న. ఆ అమ్మాయి చూసారు మా అమ్మాయి యోగ దీక్ష ఒక ఊపిరి సాధన కార్యక్రమంలో వెళ్ళిన సమయంలో ప్రతి ఒక్కరు వచ్చి చూసారు ముందుకు వచ్చి చూసారు నా కష్టానికి తగ్గట్టు, మీ అంతస్తు తగ్గట్టు ఏ మాత్రం ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఊహించుకొని చూసారు ఆలోచించుకొని ముందుకు వస్తే గొప్పగా సాయం చేస్తుంటారు. మరీ కొడుతున్నామన్నా. చూసారు మన సెంటర్కి వచ్చే ముందుగానే అటు పక్క వేసానన్నా. చూసారు అంబేద్కర్ సెంటర్కి అవతల పెట్టానన్నా. చూసారు 2 రోజుల పాటు వాళ్ళ బిడ్డల కన్నా ఎక్కువగా ఆదరించారు, ఎంతో గొప్పగా చూసుకున్నారు. చూసారు మాకు భోజనాలు లోటు లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా డబ్బులు చూసారు ₹9,000 దాకా డబ్బులు సాయం చేశారన్నా. ₹9,000 ఏ విధంగా అంటే చూసారు అక్కడ మోర్ల శ్రీనివాసరావు గారు 1000 పదాలు ఇచ్చారన్నా. చూసారు అదేవిధంగా రవికుమార్ అన్న గారు చూసారు రవికుమార్ అన్న గారు అక్కడ సప్లైస్ 10th హాస్పిటల్ అన్నగారు చూసారు 1000 పదాలు ఇచ్చారన్నా. అదేవిధంగా చూసారు అదే గ్రామంలో రమేష్ అన్న గారు 1000 పదాలు ఇచ్చారన్నా. చూసారు ఇంకా 500 పదాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 పదాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 300 పదాలు ఇచ్చిన వారు, 100 పదాలు ఇచ్చిన చాలా మంది ఉన్నారన్నా. చూసారు మా కష్టానికి తగ్గట్టు, మీ అంతస్తు తగ్గట్టు చూసారు పక్కన సెంటర్లో ఎంత గొప్పగా చెప్పుకుంటాండి మన సెంటర్లో వారి పేరు. అదేవిధంగా రేపు చూసాను వేరే సెంటర్ వేసిన మన సెంటర్ పేరు, మన సెంటర్లో ప్రతి ఒక్క ఇంటి పేరు చూసారు వారి పేరు ముందు గ్రామాల్లో చెప్పుకునే ఒక పేద కళాకారులు, పేద బిడ్డలమండి. చూసారు వారు గొప్పగా సాయం చేశారు, వారి కోసం ఈ చల్లని ప్రజలు తలుచుకుంటున్నా. అదేవిధంగా మన సెంటర్ నమ్ముకొని కష్టపడి నష్టపడిపోకుండా ముందు సెంటర్లో అదే పలానా సెంటర్లో పెట్టాను, నేను అడిగాను కష్టపడ్డాను కానీ నష్టపోయాలని చెప్పేసి చెడ్డగా చెప్పుకోకుండా గొప్పగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు వచ్చి రేపు ఇదే టైం సమక్షంలో మా అమ్మాయి యొక్క ఊపిరి సాధన కార్యక్రమం ఉన్న సమక్షంలో ప్రతి మంది వచ్చి ఎంతో గొప్పగా సహాయం చేసి మరో గ్రామానికి పంపిస్తుంటారని మరీ కోరుతున్నామన్నా. అదేవిధంగా చూసారు ఇప్పుడు జోకర్ మాటలు చూసారు పాటలు చాలా వరకు ఉండబోతున్నాయండి. చూసారు అదేవిధంగా మీకు సార్ ఇవాళ చేసిన కార్యక్రమాలు వాళ్ళు రేపు ఉండవు కాబట్టి ఇవాళ ఎందుకంటే తక్కువ చేశాను, చాలా వరకు రాలేదన్నా. రేపు ఇంకా చాలా వరకు వస్తారు కాబట్టి రేపు కార్యక్రమాలు చాలా వరకు బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కార్యక్రమాలు ఆగే వరకు రేపు అదే విధంగా వచ్చి చూసి ఆనందించి జయప్రదం చేస్తుంటారని మరీ కోరుతున్నాను. అదేవిధంగా జోకర్ చూసా అదేవిధంగా ఇవ్వాలంటే లేట్ అయిందన్నా. రేపు మాత్రం 7:45 మా యొక్క ప్రోగ్రామ్ మొదలు పెడతామన్నా. ఎందుకంటే ఇవాళ కరెంటు ప్రాబ్లం వల్ల లేట్ అయింది అంతేగాని రేపు 7:45 మా ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా జోకర్ నీకే పాట చెప్పు. జోకర్ నువ్వు డాన్స్ వేయాలంటే నీ జతకి నలుగురా